అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 26. ఆ దేవుడికి రోజూ మొక్కుకునేదాన్ని, పిల్లలు చేతికందే వరకు నన్ను బ్రతికించమని. నేను కూడా చనిపోతే పిల్లలు అనాథలైపోతారు అని. రేవంత్కి 13 వయసున్నప్పుడు వాడొకరోజు నన్నడిగాడు, మా నాన్న ఎందుకు చనిపోయాడు నాని? మా అమ్మ ఏమైంది? ఆమె కూడా చనిపోయిందా అంటూ. ఇక రేవంత్కి అన్ని విషయాలు చెప్తేనే మంచిది అనిపించింది నాకు. వాడు చిన్నవాడే కాని లోకం తెలియని పసివాడైతే కాదు కదా. అంతా చెప్తేనే వాడు చక్కగా కష్టం తెలిసి బాగా చదువుకుంటాడు అని కూడా అనిపించింది. పెద్దదాన్ని, ఒకవేళ సడన్గా నేను చనిపోయినా అన్నీ తెలిసిన నా మనవడు తన చెల్లెల్ని బాగా చూసుకుంటూ ఈ లోకంలో బ్రతకడం నేర్చుకుంటాడు అనిపించింది. అందుకే నా మనవడికంతా చెప్పేయాలి అని డిసైడ్ అయ్యాను. తన తండ్రి తన తల్లిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం దగ్గర నుండి జరిగిన విషయాలన్నీ కూడా దాచకుండా అన్నీ చెప్పాను. ఏడ్చేశాడు రేవంత్ తన తండ్రి బాధకు, అలాగే వాళ్ళని పెంచడానికి నేను పడుతున్న కష్టానికి. తర్వాత వాడిని ఓదార్చడానికి చాలా సమయం పట్టింది నాకు. కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి డబ్బు కోసం వేరొకడితో వెళ్ళిపోయిన తల్లి అంటే అసహ్యం కలిగింది రేవంత్కి. తల్లి చేసిన పనికి తండ్రి దిగులుతో చనిపోవడం మరింత బాధకి గురిచేసింది. ఆ వయసులోనే తన తల్లి చేసిన పని మూలంగా వివాహ వ్యవస్థ మీదనే నమ్మకం పోయింది రేవంత్కి. అప్పటి నుండి ఇంకా కష్టపడి చదువుకోవడం మొదలుపెట్టాడు. తన చెల్లిని కూడా ఒక తండ్రిలా చూసుకోవడం మొదలుపెట్టాడు. 10వ తరగతి అయిన దగ్గర నుండే ఇంట్లో సాయంత్రం పూట ట్యూషన్ చెప్తూ నాకు ఆర్థికంగా అండగా మారాడు. చాలా బాగా చదువుకుంటూ తన చెల్లిని చదివిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ మెల్లగా తన చదువు పూర్తి చేశాడు. తన తెలివితో ఒక మంచి జాబ్లో కూడా జాయిన్ అయ్యాడు. వాడికి ఉన్నది మేమిద్దరమే. మేమంటే వాడికి ప్రాణం. రేవంత్ చేతికంది వచ్చిన తర్వాత నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇక ఆ దేవుడు నన్ను తీసుకువెళ్ళినా పర్వాలేదు, రేవంత్ అంతా చూసుకోగలడు అన్న భరోసా వచ్చింది. ఇన్నేళ్లుగా నేను పడిన కష్టమంతా, ఇంకా మదిలో భారమంతా తగ్గినట్లుగా అనిపించింది. ఒకరోజు గుడికి వెళ్ళి వస్తున్న మాకు దారిలో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండడం చూశాము. పక్క నుండి వెళ్తుండగా వాళ్ల వైపు చూశాను. వాళ్ళని చూసి షాక్ అయ్యాను. వాళ్ళు శ్యామ్, ఇంకా నా కోడలు. వాళ్ళ శరీరమంతా రక్తంతో తడిచిపోయి నిర్జీవంగా పడి ఉంది. అది చూసి నేను షాక్తో ఆటోని పక్క కాపి రేవంత్ని, నిష్కాని కూడా కిందికి దిగమన్నాను. వాళ్ళు అర్థం కాక నన్ను అనుసరించారు. యాక్సిడెంట్ దగ్గరకు వెళ్ళాము. అక్కడ తన తల్లిని చూసి ఇద్దరూ షాక్ అయిపోయారు. చనిపోయి చాలాసేపయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంబులెన్స్ వచ్చి వాళ్ళ బాడీస్ని హాస్పిటల్కి తరలించింది. వాళ్ళు మేము రాము అంటున్నా నేనే ఒప్పించి తీసుకువెళ్ళాను హాస్పిటల్కి. ఎవరైనా వస్తారేమో అని చూశాము, కానీ వాళ్ల కోసం ఎవ్వరూ రాకపోవడంతో ఇక తప్పక నా మనవడు బతికి ఉండగా నా కోడలి శవాన్ని దిక్కు లేకుండా వదిలేయలేకపోయాను. జరగవలసింది చూద్దామని రేవంత్కి చెప్తే అస్సలొప్పుకోలేదు. తమ కుటుంబం ఇలా కావడానికి కారణం ఆమె. నేను తలకొరివి పెట్టనని కూర్చున్నాడు. చనిపోయిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎటువంటి వారైనా గాని జరగవలసింది జరిపించడం కొడుకుగా నీ బాధ్యత అని చెప్పి అతి కష్టం మీద ఒప్పించాను. వాళ్ల శవాలను తీసుకెళ్లి జరగవలసిందంతా నా మనవడి చేతులు మీదుగా ఆ ఇద్దరికీ జరిపించాను. ఎంతో మందిని బాధపెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా కోడలికి మా బాధ ఈ రూపంలో తగిలిందేమో అనిపించింది నాకు ఆ క్షణం. దాని అదృష్టం ఏంటంటే ప్రాణం పోయి నా మనవడి కంటపడి నా మనవడి చేతుల మీద వెళ్ళిపోవటం. అది జరిగిన చాలా రోజులకి కానీ మేము మామూలుగా అవ్వలేకపోయాము. తర్వాత మెల్లిగా రొటీన్ లైఫ్లో పడిపోయాము. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తానన్నాను రేవంత్కి. నాకు పెళ్లి అస్సలు వద్దు,
ఏం చేయాలి పెళ్లి చేసుకొని? వచ్చే అమ్మాయి కూడా మా అమ్మ లాంటిదైతే ఏం చేయాలి నాని? అందుకే నా జీవితంలో ప్రేమ, పెళ్లి ఇలాంటి వాటికి స్థానం లేదు. మరోసారి ఈ విషయం తన దగ్గర మాట్లాడవద్దు అని చాలా గట్టిగా చెప్పాడు రేవంత్. అప్పుడు నాకు మొదటిసారి అనిపించింది వాడికి జరిగిందంతా చెప్పి తప్పు చేశానా అని. వాడి అమ్మ చేసిన పనికి వాడికి పెళ్లి మీద, ఆ బంధాల మీద పూర్తిగా నమ్మకం పోయింది. నేను ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశాను. కానీ నా వల్ల కాలేదు. నాకు నిష్కా గురించి దిగుల్లేదు. దానిని నా మనవడు తండ్రిలాగా చూసుకుంటాడు. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. కానీ రేవంత్ జీవితమే ప్రశ్నగా మిగిలిపోతుంది. మరలా మరో దిగులు చేరింది నాలో. నేను పోయేలోపు వాడికి పెళ్లి చేసి ఒక తోడుని జతచేయగలనా అని. గుడిలో నిన్ను చూశాక నిన్ను వదులుకోకూడదు అనిపించింది. వాడు పెళ్లికొప్పుకోకపోతే చచ్చిపోతానని చెప్పి బెదిరించి మరీ వాడికి వేరే దారి లేకుండా చేసి పెళ్లికొప్పించాను. నీలాంటి బంగారు బొమ్మనిచ్చి పెళ్లి చేశాను అంటూ చెప్పడం ముగిస్తుంది అన్నపూర్ణ. హృదయ విదారకమైన ఆ గతాన్ని విని గట్టిగా ఏడ్చేస్తుంది నందు బాధతో. నిష్కాకి ఆల్రెడీ తెలిసిన విషయమే అయినా కాని మరలా వాళ్ళ జీవితం కళ్ల ముందు కదిలేసరికి ఏడ్చేస్తుంది తాను కూడా. అన్నపూర్ణకి కూడా కన్నీళ్లు వస్తాయి. వాళ్ళిద్దరూ మరింతగా ఏడుస్తూ ఉండడంతో తాను తమాయించుకొని వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది ఏడవకండి అంటూ. అన్నపూర్ణని హత్తుకొని ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేడ్చి నన్ను మరింత బాధ పెట్టకండి అంటూ అన్నపూర్ణ చెప్పడంతో వాళ్ళు అతి కష్టం మీద తమాయించుకొని నార్మల్ అవుతారు. ఇద్దరూ అన్నపూర్ణ నుండి దూరం జరిగి తమాయించుకుంటారు. రేవంత్ చిన్నప్పటి నుండి కష్టాలు మాత్రమే అనుభవిస్తూ రాటు తేలి రాయిలా మారిపోయాడు నందు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.